తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు గడిచిన పవిత్ర సందర్భం ఇది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భం ఒక అందెశ్రీ గారు రాసిన 'జయ జయ హే తెలంగాణ' పాట కోసం ఇంత దుమారం లేవడం నిజంగా అది మంచిది కాదు. తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటి మీదనే ఉన్నట్టు ప్రపంచానికి మనం చూపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క తాటి మీద ఉంటేనే తెలంగాణ రావడం జరిగింది. చంటి పిల్ల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని నినదించినప్పుడే తెలంగాణ వచ్చింది. ఏ ఒక్కరి వల్లనో తెలంగాణ రాలేదు. ఇప్పుడు ఏదైతే వివాదం సృష్టిస్తున్నారో, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఆ పాట ప్రజల పాట అయిపోయింది. ఇప్పుడు ఆ పాటల నుంచి ఒక చరణమో 2 చరణాలు తీసినా ఒకవేళ ప్రజలు కనుక దాన్ని ఆమోదించకపోతే, పాత పాట జనాలకు తెలిసిందే కాబట్టి అదే వాడుకుంటారు కదా, దీన్ని వాడరు. మీరు ఒకవేళ తీసేసినా ఆమోదం ఉంటే ఓకే. అయితే ఈ పాట పట్ల ప్రభుత్వము ఒంటెత్తు పోకడగా కాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ నిర్ణయాలు తీసుకొని ఉండుంటే ప్రభుత్వానికి ఇంత పెద్ద అపవాదు వచ్చేది కాదు. మరెందుకు ముఖ్యమంత్రి గారు సరే ఒక మంచి కార్యక్రమే కాబట్టి టైం కూడా ఎక్కువ లేదనే ఉద్దేశంతో బహుశా పాట రాసిన అందశ్రీకే సర్వ హక్కులు ఉన్నాయి కదా, ఆయన నిర్ణయం మేరకే మనం చేస్తే అయిపోతుంది అని భావించినట్టు ఉండొచ్చు, బహుశా భావించినట్టున్నది. కానీ ఇప్పుడు అదొక ఇష్యూ అయింది. దాన్ని ఒక ఇష్యూ లాగా తయారు చేసిండ్రు. వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు ఉండొచ్చు, అందులో మీరంటే ఈ ప్రభుత్వం అంటే గిట్టని వాళ్ళు ఉండొచ్చు. ఈ విషయంలో ఎంతో కొంత ప్రజలల్లో వ్యతిరేకత ఉన్నదని భావించి నిన్నగాక మొన్న ప్రజలతోని తిరస్కరించబడ్డ బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి. అంటే మనం ఒకసారి కనుక అన్యాపదేశంగా చేద్దామని చేయకపోయినా చిన్న తప్పు దొరికినా అర్హత లేని మనుషులు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక మేధావులో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఏమన్నా మాట్లాడినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి అవకాశం మనం ఇచ్చినాం. కాబట్టి ప్రభుత్వం ఒక కమిటీ వేసి కమిటీ ద్వారానే ఈ నిర్ణయం తీసుకొని ఉండుంటే ఇంత దుమారం రేగేది కాదు. వాస్తవంగా ఒక తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన చిహ్నాల మీద వివాదాలు చెలరేగడం విచారకరం. ఒక దేశమైన, రాష్ట్రమైన, మరే రకమైన అస్తిత్వమైన తమ భావనలకు గుర్తుగా కొన్ని చిహ్నాలు రూపొందించుకుంటాయి. జెండా, ముద్ర, గీతం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. మొత్తం సమూహం అంతటికీ ఒకే రకమైన భావోద్వేగాలను అవి కలిగిస్తాయి. ఉద్యమాల విలువల ఆధారంగా ఆ చిహ్నాలు రూపొందుతాయి. మన జాతీయోద్యమ ఆదర్శాలకు అనుగుణంగానే అశోక చక్రం, 3 సింహాలు జాతీయ చిహ్నాలుగా రూపొందాయి. సహజీవన విలువలను సూచించే విధంగా జెండా రంగులు కూడా స్వీకరించాం. చిహ్నాలను ఎంచుకోవడం యథాలాపంగా జరగదు. ఒక రకమైన విస్తృత అభిప్రాయం ఆ చిహ్నాలను రూపొందిస్తాయి. కొన్ని ఉద్యమాల సమయంలోనే ప్రజల ఎంపిక ద్వారా ఏర్పడతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యంగా చివరి ఘట్టంలో ప్రజలు స్వచ్ఛందంగా అందశ్రీ జయ జయ హే గీతాన్ని ఆయా సందర్భాలలో ఆలపించసాగారు. అధికార హోదా ఇవ్వకపోవడం వల్ల కేసీఆర్కే ప్రతిష్ట తగ్గింది తప్ప పాటకు కానీ అందశ్రీకి కానీ వచ్చిన లోటు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార గీతం చేయడం స్వాగతించవలసిన చర్య. ఈ పాట ప్రజల పరమైనది కాబట్టి దాని మీద అందశ్రీకి ఉన్నది కూడా లాంఛనమైన హక్కే. అనేక వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలు అన్నీ ఆమోదించవలసినవి కాకపోవచ్చు. అయితే వాటిలో పట్టించుకోవాల్సిన విమర్శలు చాలా ఉన్నాయి. వాటిని ఖాతరు చేయకుండా ఉండడం వాంఛనీయం కాదు. అధికారిక ప్రతిపత్తి సందర్భంగా ప్రజాగీతం స్ఫూర్తికి విరుద్ధంగా ఎటువంటి మార్పులు చేయడాన్ని ప్రజలు హర్షించరు. తెలంగాణ ఉద్యమం చాటి చెప్పే విలువలకు లోబడి రాష్ట్ర గీతానికి అందించే చేర్పులు ఉండాలి. తాము కనెక్ట్ కాని విధంగా పాట కొత్త రూపం తీసుకుంటే ప్రజలు తాము గుర్తించిన పాత పాటనే పాడుకుంటూ అధికారిక గీతాన్ని నిరాకరిస్తారు. ఈ అంశాన్ని గీత రచయిత ప్రభుత్వం గుర్తించాలి.
అట్లాగే ఈ అంశంలో విమర్శలు చేయడాన్ని బీఆర్ఎస్కు ఎటువంటి నైతిక హక్కు లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి ఉంటే ఉద్యమ విలువలకు చిహ్నాలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారికి నేటి దుస్థితి కలిగేది కాదు. పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసేసి ప్రాంతేతరులకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఈ చిహ్నం విషయంలో వీరంగం చేయడం ఎబ్బెట్టుగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కోపంతోనో కసితోటో అన్నిటినీ మార్చేయాలని ప్రయత్నించడం తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించడం లేదు. చార్మినార్ను కాకతీయ తోరణాన్ని తొలగించి కొత్త రాజముద్ర రూపొందిస్తున్నారన్న వార్తలు నిజమైతే అంతకు మించిన అన్యాయం మరొకటి ఉండదు. కేసీఆర్ హయాంలో రూపొందించి ఉండవచ్చును, కానీ ఆ గుర్తులతో తెలంగాణ ప్రజలకు ఉన్న సంబంధాన్ని నిరాకరిస్తే ఎట్లా? అశోక చక్రం మాత్రం రాచరికంలోనిది కాదా? పరిపాలనలో ఉన్న తేడా చూపించడం ద్వారా ప్రజల మెప్పు పొందవచ్చును, కానీ పేర్లు గుర్తులు మార్పుల వల్ల కాదు. ఉద్యమ మనోభావాలతో ముడిపడిన ఇటువంటి చిహ్నాల మార్పులను ఎంతో చర్చలు సంప్రదింపుల ద్వారా తర్వాత మాత్రమే చేపట్టాలి. లేకపోతే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏముంటుంది? ఈ విషయంలో కల్పించుకొని ప్రభుత్వానికి మంచి చెడు చెప్పాలి. కోదండరామే కాదు, హరగోపాల్, మళ్ళీ మిగతా మన తెలంగాణ ప్రముఖులు జేఏసీ రఘు గారు కానీ, ఆకునూరి మురళి గారు కానీ, మేధావులందరూ కూడా కలిసి ఒక సలహా సూచనలు ఇస్తే కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాలలో ఇతర మీడియాలో వస్తున్న విమర్శలను పరిగణలోకి తీసుకొని వివరించవలసిందిగా హితవు చెప్పాలి. కొన్ని తప్పనిసరిగా మార్చవలసి ఉంటాయి, కొన్ని కొనసాగించవలసినవి ఉంటాయి. రాజకీయ రాగద్వేషాలు లేకుండా ఏది సమాజానికి మంచిదో, ఏది అందరి మనోభావాలను సంతృప్తిపరుస్తుందో అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకునేలాగా ఈ మేధావులు ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మేధావి వర్గం సలహాలతోనే ముందుకు పోవాలి. ఓ కమిటీ వేసి కమిటీ ద్వారా నిర్ణయిస్తే ముఖ్యమంత్రికి ఈ మాత్రం కూడా ఇబ్బందులు వచ్చేది కాదు. కాబట్టి పాటను గౌరవించాలి, అందశ్రీని గౌరవించాలి. అదేవిధంగా నిజంగానే మన దగ్గర కనుక ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, సంగీత దర్శకులు, ఒక ప్రయత్నం చేయిస్తూ ఉండాల్సింది. మీరు చేయించింది ఇప్పుడు ఒక ప్రముఖ సంగీత దర్శకుడే అయినప్పటికీ వీళ్ళతో కూడా చేయించి దీన్ని పోల్చి చూసుకొని తర్వాత అది బాగుంటే రిలీజ్ చేసినా బాగుండేది. ఇప్పుడు వీళ్ళందరినీ కాదని అందరినీ అవమానపరిచినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం కొత్త ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అందుకోసం తెలంగాణ ఆకాంక్షపరులు, తెలంగాణ ఉద్యమకారులు బాధపడే విధంగా ఏ నిర్ణయం కూడా ఈ ప్రభుత్వాన్ని లేకుంటే ఈ ప్రభుత్వానికే మంచిది అటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే. థ్యాంక్ యూ. నమస్తే.